నమస్తే. ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఒక తీవ్రమైన మానసిక సంక్షోభాన్ని, భరించలేని ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో నేర్పించే ఒక అద్భుతమైన గైడెన్స్ గురించి ఈరోజు మనం లోతుగా తెలుసుకుందాం. భగవద్గీతలోని ఈ భాగం కేవలం ఏదో ఒక పాతకథ కాదు సుమా, మన మోడర్న్ లైఫ్లో రోజువారీ పోరాటాలకు కరెక్ట్గా సరిపోయే ఒక పవర్ఫుల్ సైకాలజీ లెసన్. మనందరిలోనూ ప్రతిరోజు జరిగే ఆ అంతర్గత యుద్ధాన్ని ఎలా జయించాలో ఇది చాలా స్పష్టంగా నేర్పుతుంది. ఒక్కసారి ఆ అద్భుతమైన దృశ్యాన్ని ఊహించుకోండి. రెండు మహాసైన్యాల మధ్య నిలిచిన రథం కేవలం ఒక చారిత్రక యుద్ధాన్ని మాత్రమే కాదు, మనిషి అంతరంగంలో జరిగే యుద్ధభూమిని అద్భుతంగా వివరిస్తుంది. అత్యంత పరాక్రమవంతుడైన ఒక గొప్ప యోధుడు పూర్తిగా విచారంతో అసలేం చెయ్యాలో తోచని స్థితిలో స్తంభించిపోయాడు. ఎంతటి శక్తివంతులైనా సరే మనసు అదుపు తప్పినప్పుడు ఎలాంటి బ్లాంక్ స్టేట్లోకి వెళ్ళిపోతారో ఇది కళ్లకు కట్టినట్లు చూపుతుంది. రైట్. అసలు ప్రాబ్లం ఏంటో అర్థం చేసుకోవటం ఇక్కడ చాలా ముఖ్యం. మనసు ఒక తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోతే యాక్చువల్గా ఏం జరుగుతుంది? ఇక్కడ యోధుడైన అర్జునుడు తీవ్రమైన మానసిక క్షోభలో, అయోమయంలో మునిగిపోయాడు. సరైన మార్గమేమిటో చూడలేని ఒక రకమైన చీకట్లోకి వెళ్ళిపోయాడు. ఇది కేవలం మరణం గురించిన భయం కాదు, తన సొంత వాళ్లతోనే పోరాడాలన్న ఒక విపరీతమైన ఎమోషనల్ కన్ఫ్యూషన్. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ వేల సంవత్సరాల నాటి పురాతన శ్లోకాలు ఆధునిక మానసిక పతనానికి సంబంధించిన లక్షణాలతో ఎంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయో గమనించండి. ఆందోళన, భయం, ఏది ఒప్పో ఏది తప్పో తెలియని ఒక నైతిక గందరగోళం, నిస్సహాయత, అక్కడనుంచి పారిపోవాలనే ఆలోచనలు, ఇవన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పైకి జాలి లేదా కరుణలాగా కనిపించేది వాస్తవానికి ఒక భావోద్వేగ భ్రమ అని ఈ లక్షణాలు మనకు చెప్తున్నాయి. సరిగ్గా ఈ క్షణంలో కృష్ణుడు అర్జునుడిని మేల్కొలుపుతున్నాడు. అర్జునా, ఇలాంటి క్లిష్ట సమయంలో ఈ భ్రమ ఎక్కడినుంచి వచ్చింది అని నిలదీశాడు. మెత్తగా ఓదార్చడానికి బదులుగా బాధలో మునిగిపోకుండా ధైర్యంగా ఉండమని సూచిస్తున్నాడు. కష్ట సమయంలో మనసు ఏమాత్రం బలహీనపడకూడదని ఒక గురువుగా స్పష్టమైన హెచ్చరిక జారీచేశాడు. పరిస్థితి చెయ్యి జారిపోకముందే అడ్డుకోవడమే సరైన మార్గదర్శకత్వం కదా. మరి మనస్సు బాలేనప్పుడు ఓదార్చాల్సింది పోయి అంత కఠినంగా ఎందుకు మాట్లాడాలి? ఈ ప్రశ్న మనల్ని ఒక పవర్ఫుల్ కాగ్నిటివ్ రీఫ్రేమింగ్ టెక్నిక్ వైపు తీసుకువెళ్తుంది. ఈ కాఠిన్యం వాస్తవానికి ఉద్దేశపూర్వకంగా ఇచ్చిన ఒక మానసిక షాక్ ట్రీట్మెంట్ లాంటిది. దుఃఖంతో స్తంభించిపోయిన మనస్సును ఒక్కసారిగా మేల్కొల్పి ఆ భ్రమల నుండి బయటకు తీసుకురావడానికి ఇలాంటి కఠినమైన విధానం ఎంతో అవసరం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన పదం అనార్యజుష్టం. అంటే ఏంటంటే, గొప్ప మనుషులకు ఏమాత్రం తగని ప్రవర్తన అని అర్థం. శోకానికి లొంగిపోవడం, బాధ్యతను విడిచిపెట్టడం అనేది సంస్కారం లేని వ్యక్తి చేసే పనులని, ఒక గొప్ప యోధుడు ఎప్పటికీ అలా చేయకూడదని ఇదొక స్ట్రాంగ్ రిమైండర్. బాధ్యత నుండి పారిపోవడం ఎంత అపఖ్యాతిని తెస్తుందో ఇది నొక్కి చెబుతుంది. ఇది రెండు రకాల మైండ్ సెట్స్ మధ్య ఉన్న తేడాను చాలా క్లియర్గా చూపిస్తుంది. ధైర్యంగా ఉంటూ జ్ఞానాన్ని కోరుకునేవారు ఒకవైపుంటే, అజ్ఞానంలో కూరుకుపోయి భయపడేవారు మరోవైపుంటారు. కష్టకాలంలో మన యాక్షన్స్ ఈ రెండింటిలో దేనికి చెందుతాయో ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలని ఇది సూచిస్తుంది. నిజమైన ధైర్యం మన ఆంతరంగిక స్వచ్ఛత నుండే వస్తుంది. మరి ఇందాక మనం అనుకున్న ఆ కఠినమైన మందలింపు వెనుక ఉన్న అసలు కారణమిదే, ఉద్దేశపూర్వకంగా ఆ అసౌకర్యాన్ని క్రియేట్ చేయడం. ఎందుకంటే అసంతృప్తి అనేది నిజమైన జ్ఞానాన్ని వెతకడానికి ఒక పవర్ఫుల్ మోటివేషన్లా పనిచేస్తుంది. ఆ అంతర్గత అల్లకల్లలమే మనసును ఉన్నతమైన అవగాహన కోసం వెతికేలా చేసి ఆ పనికిమాలిన సందేహాలన్నిటినీ దూరం చేసేలా బలవంతం చేస్తుంది. చూశారా పరిస్థితి ఎలా మారిపోయిందో? కలత చెందిన ఆ యోధుడు చివరకు తన కన్ఫ్యూషన్ను పూర్తిగా యాక్సెప్ట్ చేసి ఒక శిష్యుడిగా శరణాగతి పొందాడు. ఈగోను పక్కన పెట్టి ఒక గురువు మార్గదర్శకత్వాన్ని అంగీకరించడం నిజమైన మానసిక స్థైర్యాన్ని నిర్మించుకోవడానికి వెయ్యాల్సిన మొదటి అడుగు. నేర్చుకోవడానికి సిద్ధపడటమే అసలైన విజయం. సరే, ఇప్పుడు మనస్సు సిద్ధంగా ఉంది కాబట్టి మనం నేరుగా పరిష్కారం వైపు అడుగులేద్దాం. అదే ధర్మం మరియు కర్తవ్యము. ఇక్కడ ధర్మం అనే పాయింట్ని చాలా బలంగా ప్రెజెంట్ చేశారు. యోధుడిగా అర్జునుడు తన కర్తవ్యాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒక యోధుడు న్యాయమైన పోరాటం నుండి ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకూడదు. ఎంత కష్టంగా అనిపించినా సరే బాధ్యత నుండి పారిపోవడమనేది అపఖ్యాతికి దారితీస్తుంది. డ్యూటీ ఈజ్ గాడ్ అంటారు కదా, ఇక్కడ అదే చెప్తున్నారు. ఇప్పుడు ఈ లాజికల్ ఫ్లోను స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, మనల్ని ఆపేస్తున్న
ఆ ఇమోషనల్ భ్రమల నుండి బయటపడాలి. సెకండ్, మన స్వధర్మాన్ని లేదా కర్తవ్యాన్ని యాక్సెప్ట్ చేసి ధైర్యంగా నిలబడాలి. ఇక థర్డ్, ఫలితం గురించి అతిగా ఆలోచించుకుంటూ పని చేసుకుంటూ పోవాలి. నిజమైన మానసిక స్థైర్యం బ్యూటిఫుల్గా బిల్డ్ అయ్యేది ఈ 3 అంచెల ద్వారానే. మరి ఇదంతా ప్రాక్టికల్గా ఎలా సాధ్యం? దానికి సమాధానమే ఈ సమచిత్తం. సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఒకేలా తీసుకోవడం, లాభనష్టాలను బ్యాలెన్స్ చేయడం, గెలుపు ఓటములలో ఈక్వల్గా ఉండటం. ఇలా ఎమోషన్స్ను బ్యాలెన్స్ చేయడం ద్వారా తాత్కాలిక పరిస్థితుల పట్ల మనమిచ్చే ఓవర్ రియాక్షన్స్ను ఆపొచ్చు. మైండ్ను పీస్ఫుల్గా ఉంచుకోవడానికి ఇదొక అద్భుతమైన టెక్నిక్. ఈ ప్రాచీన గ్రంథం నుండి మనం గ్రహించాల్సిన అసలైన ప్రధానమైన మెసేజ్ ఇదే: సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా ధైర్యంగా నిలబడాలి. పారిపోవడం ఎప్పటికీ సొల్యూషన్ కాదు. ధైర్యంగా నిలబడి ఆ కష్టాన్ని ఎదుర్కోవాలి. తమ బాధ్యతలను కరెక్ట్గా నిర్వర్తించడం ద్వారానే ఎవరైనా సరే సంక్షోభాలను జయించగలరు. గుర్తుపెట్టుకోండి, ధైర్యమే మనిషికి నిజమైన బలం. చివరిగా ఒక్క మాట ఆలోచించండి. మన వ్యక్తిగత భ్రమలను పక్కన పెట్టి మన రోజువారీ జీవితాల్లో వచ్చే ఈ అంతర్గత యుద్ధాలను ధైర్యంగా ఎదుర్కోవడం సాధ్యమేనా? మన కర్తవ్యమేంటో మనం గుర్తించి దానికి కట్టుబడి ఉంటే ఎలాంటి మానసిక సంక్షోభాన్నైనా సరే మనం ఈజీగా దాటేయొచ్చు. కష్టాలను ధైర్యంగా స్వీకరించడమే అసలైన విజయం. ఈ విశ్లేషణ మీకెంతో ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. విన్నందుకు ధన్యవాదాలు.